ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. తెరపైన కనిపిస్తున్న వీడియోలో ఒక శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అదే అల్లాహు అక్బర్. ఆ మాటతో పాటు ఒక తూటా శబ్దం కూడా వినిపిస్తుంది. ఇది ఎక్కడో కాదు, బైసరన్ వ్యాలీ. ఎక్కడైతే పహల్గామ్ దాడి జరిగిందో ఆ దాడి జరిగిన ప్రాంతం బైసరన్ వ్యాలీ. ఆ బైసరన్ వ్యాలీలో ఉన్న జిప్ లైన్ దగ్గర రిషి భట్ అనే ఒక పర్యాటకుడు జిప్ లైన్ ఎక్కాడు. అతన్ని జిప్ లైన్ తీగ పైన పంపించే ముందు ఒక శబ్దం వినిపించింది. అదే అల్లాహు అక్బర్ అని. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. అతను ఎవరో కాదు, ఆ జిప్ లైన్ కోసం పనిచేస్తున్న కశ్మీరీ ఉద్యోగి అని తెలుస్తోంది. అతను కొన్ని రోజులుగా అక్కడే జిప్ లైన్లో పనిచేస్తూ ఉన్నాడు. అయితే అదే సమయంలో రిషి భట్ని జిప్ లైన్ పైన వదిలేస్తున్న సమయంలో మనం వీడియోలో చూడొచ్చు, రిషి భట్ కింద జరుగుతున్న విషయం ఏంటో తెలియదు. అతను నవ్వుతూ సంతోషంగా సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తున్నాడు. కానీ ఆ వీడియో కింది భాగంలో టెర్రరిస్టులు అక్కడి టూరిస్టులను వెంటాడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. టెర్రరిస్టులు ఎంత పాశవికంగా ప్రవర్తించారు, టెర్రరిస్టులు ఎంత దారుణంగా టూరిస్టులు చంపేశారనే విజువల్స్కి ఈ వీడియో ఒక సాక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్ఐఏ అక్కడ విచారణ చేపట్టింది. ఈ అల్లాహు అక్బర్ అన్న జిప్ లైన్ ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది. అసలు అక్కడ పహల్గామ్లో దాడి ఎలా జరిగిందనే దానిపై ఎన్ఐఏ ఒక క్లారిటీకి వచ్చింది. ఇప్పటికే మొట్టమొదట టూరిస్టులు అక్కడ బైసరన్ వ్యాలీ ఏదైతే ఉందో వాళ్ళు అడవుల్లోకి గుర్రాలపై వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత బైసరన్ వ్యాలీలో ఒక టీ స్టాల్ ఉంది, అట్లాగే ఒక బేల్పూరి స్టాల్ ఉంది. ఈ రెండు చోట్ల జనాలు ఎక్కువగా గుమ్ముగిడి ఉన్నారు. బైసరన్ వ్యాలీకి ఒక ఎంట్రీ ఎగ్జిట్ గేట్ కూడా ఉంది. ఎంట్రీ గేట్ దగ్గర ఒక ఉగ్రవాది, ఎగ్జిట్ గేట్ దగ్గర 2 ఉగ్రవాదులు తుపాకులై సాయుధులై నిల్చున్నారు. మొదట ఎంట్రీ గేట్ దగ్గర ఉన్న ఒక ఉగ్రవాది తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఎప్పుడైతే కాల్పులు జరిపారో అక్కడి నుంచి టూరిస్టులంతా భయంతో టీ స్టాల్ దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే బేల్పూరి షాప్ దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, పరిగెత్తుకుంటూ ఎగ్జిట్ గేట్ దగ్గర బైసరన్ వ్యాలీ ఎగ్జిట్ గేట్ దగ్గరికి పరిగెత్తడంతో అక్కడున్న 2 ఉగ్రవాదులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన టూరిస్టులని ఒక్క దగ్గరకు చేర్చారు. అక్కడ ఒక చోట నిల్చోబెట్టి టూరిస్టులతో మాట్లాడడం ప్రారంభించారు. ముందుగా మగవాళ్ళని మహిళల్ని వేరు గ్రూపులుగా నిల్చోవాలని చెప్పారు, బెదిరించారు. అక్కడ మహిళలు మగవారు వేరు గ్రూపులు అయిన తర్వాత ముందు వేరుగా ఉండటానికి టూరిస్టులు వ్యతిరేకించారు. వాళ్ళ మాటలు వినలేదు. దీంతో మళ్ళీ తుపాకీతో వాళ్ళని బెదిరించారు. ఈ బెదిరింపులతో పురుషులు మహిళలు వేరుగా నిలబడ్డ తర్వాత ఒక్కొక్క పురుషుడిని పిలిచి ఖురాన్లోని కల్మా చదవమంటూ ఒత్తిడి చేశారు. కల్మా చదవకపోతే కాల్ చేస్తామని బెదిరించారు. కొందరు చదవడానికి ప్రయత్నించారు, కొందరు తడబడ్డారు. దీంతో మీరు ముస్లింలు కాదు హిందువులు, మిమ్మల్ని చంపితే ఎవడడ్డొస్తాడు, మోదీకి వెళ్ళి చెప్పుకోండి అంటూ బెదిరిస్తూ ఒక్కొక్క పురుషుణ్ణి కాల్చడం ప్రారంభించారు. కాల్పులు మొదలవ్వడంతోనే అక్కడున్న వాళ్ళంతా గుంపులుగా ఉన్న వాళ్ళంతా పరిగెత్తే ప్రయత్నం చేశారు. ఆ పరిగెత్తుతున్న సందర్భమే ఇప్పుడు మీరు జిప్ లైన్ వీడియో రిషి భట్ రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోలో చూడొచ్చు. పరిగెత్తుతున్న సందర్భంలోనే ఒక్కొక్కరు చెల్లా చెదురయ్య పార్కులో చూడండి, గ్రీన్ పార్కులో పరిగెడుతున్నారు. వాళ్ళ కింద పరిగెత్తే వాళ్ళంతా ఉగ్రవాదుల కాల్పులతో ఎగ్జిట్ గేట్ దగ్గర 2 ఉగ్రవాదులు కాల్పులతో పరిగెత్తుకుంటూ వెళ్తున్న వీడియోస్ చూస్తున్నారు. ఈ పరుగులు కేవలం ఉగ్రవాదుల కాల్పుల శబ్దాలు. కాల్పులు మొదలైన తర్వాతే ప్రారంభమైంది. నిజానికి జిప్ లైన్ వైర్ పైన ఉన్న రిషి భట్కు తెలియదు అక్కడ ఉగ్రవాద చర్య జరుగుతుందని, అక్కడ కాల్పులు జరుపుతున్నారని. తన మాదిరిగానే కాశ్మీర్కి, పహల్గామ్కి, బైసరన్కి వచ్చి ఎంజాయ్ చేద్దామనుకున్న
పట్టుకొని ఉగ్రవాదులు కాలుస్తున్నారనే విషయం తెలియదు. అందుకని అతని మొహంలో నవ్వు కనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే అతని జిప్ లైన్ వైర్ వేదికి వైర్ పైకి పంపిస్తున్న ఒక వ్యక్తి, క్యాప్ పెట్టుకున్న వ్యక్తి అల్లాహు అక్బర్ అంటున్నాడు. అప్పటికే అతనికి తెలుసు అక్కడ కాల్పులు జరుగుతున్నాయని. అందుకని ఎన్ఐఏతో పాటు ఎఫ్ఎస్ఎల్ గ్రూప్, ఎన్ఐఏ నుంచి 6 వ్యక్తులు, అట్లాగే ఎఫ్ఎస్ఎల్ గ్రూప్ నుంచి 4 వ్యక్తులు, మొత్తం 10 మంది బృందం ఇవ్వాలే కశ్మీర్లో పహల్గామ్లో విచారణ చేసింది, సీన్ రీకన్స్ట్రక్ట్ చేసింది. మొదట ఉగ్రవాదులు ఎక్కడ కాల్పులను మొదలుపెట్టారు, ఫస్ట్ ఎవరిని కాల్చారు, ఏమేమి అడిగారు అనే విషయాన్ని ఒక్కొక్కరిగా దాదాపు అక్కడ షాపులు నిర్వహిస్తున్న 45 మందిని పిలిచి విచారణ చేపట్టింది. అందులో ఈ అల్లాహు అక్బర్ అన్న వ్యక్తి కూడా ఉన్నాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అతన్ని అనుమానితుడిగా భావిస్తోంది. ఎందుకంటే కాశ్మీర్లో ఏ ఉగ్రవాద చర్యలో చూసినా స్థానికుల సహకారం చాలా స్పష్టంగా బయటపడింది. లోకల్స్ అక్కడి ఉగ్రవాదులకు, పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సహాయం అందించడానికి 2 కారణాలున్నాయి. ఒకటి, సహాయం చేయకపోతే హత్య చేస్తారని, రెండోది పాకిస్తాన్ ఉగ్రవాది సంస్థలకు సింపథైజర్స్గా పనిచేయడం. ఇప్పుడు కాశ్మీర్లో ఎన్ఐఏ కొత్త అలర్ట్స్ని కూడా జారీ చేసింది. ఇక్కడ స్లీపర్ సెల్స్ అలర్ట్ అయ్యాయని, ఏ క్షణంలోనైనా కాశ్మీర్లో మరో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరిస్తున్నాయి. ఇవాళ మొత్తం జరిగిన విచారణలో మొట్టమొదట కాల్చింది ఎవరిని అంటే వినయ్ నర్వాల్, ఎవరైతే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన లెఫ్టినెంట్ నెవీ కమాండర్ ఉన్నారో అతన్ని మొదటిసారి ఉగ్రవాదులు ఫస్ట్ అతన్నే కాల్ చేసినట్టుగా తెలుస్తుంది. అతన్ని కాల్చిన తర్వాత మిగతా వారంతా పరిగెత్తారు. అందులో మన తెలుగు వాళ్ళిద్దరు, చంద్రమౌళి, నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్ రావు ఇద్దరు ఉన్నారు. ఈ 2 వ్యక్తులు కూడా ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయారు. చాలాసార్లు అక్కడ పనిచేసే ఒక కాశ్మీరీ ముస్లిం మాత్రం ఉగ్రవాదుల్ని వ్యతిరేకించారు, కాల్పుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అతన్ని దాదాపు చాలాసేపు పోరాటం చేశాడు. అటువంటి సాహసం చేసిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ముస్లింసే. చాలామంది టూరిస్టులపై తొలుత ఏదైతే బైసరన్ గేటు దగ్గర కాల్పులు మొదలయ్యాయో అనేక మంది టూరిస్టుల్ని, అక్కడ ఉన్న షాపుల వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న మరికొందరు వ్యక్తులు కావచ్చు, లోపల ఎవరికీ కనబడకుండా దాచిపెట్టారు. అక్కడ ఉన్న చాలా మంది ప్రాణాలని కాపాడారు. ఇవాళ ఎన్ఐఏ విచారణలో ఒక వ్యక్తి, కాశ్మీర్కి సంబంధించిన ఒక వ్యక్తి 11 మంది టూరిస్టుల ప్రాణాలని కాపాడినట్టుగా చెప్తున్నారు. మొత్తానికి అక్కడ మానవత్వం కనిపించింది, విద్వేషం కనిపించింది, అట్ ది సేమ్ టైం అక్కడ భయం కూడా కనిపించింది. మానవత్వం ఏమో టూరిస్టుల్ని కాపాడిన కశ్మీరీల రూపంలో కనిపించింది. విద్వేషమేమో టూరిస్టులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులుగా కనిపించింది. భయమేమో ఉగ్రవాదులకు భయపడి వాళ్లకు మద్దతు ప్రకటిస్తున్నట్టుగా కొందరు కశ్మీరీల వాయిస్ వినిపించింది. ఇప్పుడు ఆ వీడియోని మనం స్క్రీన్లో చూసాం. మొత్తానికి పహల్గామ్లో మొత్తంగా ప్రస్తుతానికి కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ అక్కడికి కొందరు టూరిస్టులు బయలుదేరే ప్రయత్నం చేస్తున్నారు. ఒమర్ అబ్దుల్లా ఎవరైతే కశ్మీర్ ముఖ్యమంత్రి ఉన్నాడో ప్రత్యేక రాష్ట్ర హోదా కంటే ముందు మా కాశ్మీర్లో శాంతి కావాలని అసెంబ్లీలో ప్రసంగించారు. మళ్ళీ టూరిజం అక్కడ పునరుద్ధరణ కావాలని ఆయన వేడుకున్నారు. ఇప్పటికే కాశ్మీర్లో 87 టూరిస్టు ప్రాంతాల్లో 48 టూరిస్టు ప్రాంతాన్ని మూసివేశారు. అక్కడ భద్రతా లోపాలున్నట్టుగా గుర్తించారు. పూర్తి సెక్యూరిటీ లేకపోతే అక్కడ టూరిస్టుని అనుమతించబోమని చెప్తున్నారు. కాశ్మీర్కి అత్యంత ఆదాయ వనరుగా ఉన్న టూరిజానికి ఉగ్రవాద చర్యతో ఒక్కసారిగా బ్రేకులు పడ్డట్టుగా కనిపిస్తున్నాయి. పహల్గామ్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు, భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. పహల్గామ్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. స్విట్జర్లాండ్లో ఉన్న ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయో ఎండాకాలంలో కూడా పహల్గామ్లో అటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది ఈ పహల్గామ్ టూరిజానికి వెళ్ళొస్తారు. మన తెలుగు వాళ్ళు ఇప్పటికే చాలా మంది వేసవి సెలవుల్లో అక్కడికి వెళ్ళేసి వచ్చారు. ఇంకా చాలా మంది వెళ్ళడానికి బుక్ చేసుకున్నారు. కానీ పహల్గామ్ దాడి తర్వాత ప్రస్తుతానికి అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో అనేక మంది టూరిస్టులు తమ పర్యటనని వాయిదా వేసుకున్నారు. మొదట ఇదంతా ఎన్ఐఏ ఇవాళ పూర్తి స్థాయిలో పహల్గామ్లో పనిచేసింది. పూర్తి స్థాయిలో
అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేసింది. అక్కడ టూరిజం సమయంలో ఇక్కడ ఎన్ఐఏకి అత్యంత పనికొచ్చిన విషయం ఏంటంటే, ఉపయోగపడిన విషయం ఏంటంటే, ఎవరైతే టూరిజం ప్లేస్లో ఉంటారో అక్కడ చాలా మంది ఫోటోలు వీడియోలు మొబైల్ ఫోన్తో రికార్డ్ చేస్తుంటారు. మరికొంతమంది సొంతంగా ఫోటోగ్రాఫర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎన్ఐఏ దగ్గర ఒక కీలక వీడియో ఉంది. ఒక వ్యక్తి ఈ టూరిస్టులకు భయపడి, ఈ టెర్రరిస్టులకు భయపడి ఒక వ్యక్తి చెట్టు కొమ్మపైకి ఎక్కాడు. ఆ కొమ్మ పైన దాక్కొని అక్కడ జరుగుతున్న మానవత్వపు హత్యని, ఉగ్రవాదుల రక్త పిపాసాన్ని, ఉగ్రవాదుల చర్యల్ని తన కెమెరాలో రికార్డ్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తుకి అత్యంత కీలకమైన ఆధారంగా మారింది. మొత్తానికి ఇవాళకున్న అప్డేట్ ప్రకారం ఇప్పటికే కాశ్మీర్లో దాదాపు 14 మంది ఉగ్రవాదులు, లోకల్ ఉగ్రవాదులు, 7 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నట్లుగా గుర్తించాయి భద్రతా బలగాలు. అందులో 10 మంది ఉగ్రవాదుల ఇళ్లని ఇప్పటికే కూల్చిపడేశారు. మిగతా వాళ్ళ నివాసాల కోసం వెతుకుతున్నారు. కనిపించిన ఉగ్రవాదుల్ని కాల్చి పడేసేందుకు ఆర్మీ తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతానికైతే కాశ్మీర్లో ఇంకా భరిత వాతావరణం ఉందని తెలుస్తుంది. కాశ్మీర్లో టూరిజాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆఖరికి కాశ్మీరీ ముస్లిమ్స్ కూడా చాలా బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నారు. మానవత్వపు హత్యని ప్రపంచ దేశాలన్నీ ఖండించాలని కోరుతున్నారు. అయితే ఈ ఉగ్రవాద చర్య లష్కరే తోయిబాకి సంబంధించిన ది రెసిస్టెంట్ ఫ్రంటే చేసిందని ఎన్ఐఏ ఒక నిర్ధారణకు వచ్చింది. లష్కరే తోయిబాలో టాలెంటెడ్ ఉగ్రవాదుల్ని ఈ ఫ్రంట్లో చేర్పించి ఈ కాల్పులకు ప్లాన్ చేశారని తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం హమాస్ ఏదైతే ఇజ్రాయిల్లో విధ్వంసానికి, రక్తపాతానికి కారణమవుతుందో ఉగ్ర సంస్థ, హమాస్తో లష్కరే తోయిబా చేతులు కలిపింది. హమాస్ కొద్ది రోజుల క్రితమే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో ఈ లష్కరే తోయిబా అధినాయకుడు హఫీజ్ సయీద్తో సహా అక్కడ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి భారీగా ఆహ్వానం పలికారు, ర్యాలీలు కూడా తీశారు. ఆ సమావేశంలో హమాస్ గతంలో ఇజ్రాయిల్లో ఎటువంటి దాడులకు పాల్పడిందో ఆ దాడుల వివరాల్ని లష్కరే తోయిబాకి అందించింది. ఆ దాడుల్లో వాడిన విధానాల్ని, ఆ దాడుల్లో వాడిన టెక్నాలజీని లష్కరే తోయిబాతో షేర్ చేసుకుంది. సరిగ్గా అదే తరహాలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో వరుసగా ది రెసిస్టెంట్ ఫ్రంట్ కాల్పులకు పాల్పడుతుంది. అమాయకులని టార్గెట్ చేసుకొని కాలుస్తూ ఉంది. గతంలో హమాస్ చేసినట్టుగానే ఒక చోట ఇజ్రాయెల్లో 1200 మందిని సెలబ్రేషన్స్లో ఉన్నప్పుడు కాల్చి చంపేసింది. 250 మందిని బందీలుగా పట్టుకుంది. సేమ్ ఇక్కడ పహల్గామ్లో కూడా అదే థియరీని ఇంప్లిమెంట్ చేసింది ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ. ఇక్కడ పర్యాటకులు సంతోషంగా స్వేచ్ఛగా తమ కుటుంబాలతో గడుపుతున్న సమయంలో అటకాయించి వాళ్ళని రౌండప్ చేసి కాల్చింది. అట్ ది సేమ్ టైం మతం పేరు అడిగింది, మనుషుల పేర్లు అడిగింది. అట్లాగే ప్రధాని మోదీకి చెప్పుకోండి అంటూ మహిళల్ని బెదిరించింది. కేవలం పురుషుల్ని మాత్రమే టార్గెట్ చేసుకొని కాల్పులు జరిపింది. ఇదంతా చూస్తుంటే హమాస్, లష్కరే తోయిబా, పాకిస్తాన్ ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా స్పష్టంగా అర్థమవుతోంది. భారత్ తీసుకున్న కఠిన చర్యలతో ప్రపంచం ముందు ఇప్పుడు పాకిస్తాన్ ఒక దోషిగా నిలబడింది. దీంతో పాకిస్తాన్ చేసిన దుర్మార్గం మరోసారి బట్టబయలినట్టుగా అర్థమవుతుంది. ఎన్ఐఏ విచారణతో పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కుట్ర పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రపంచ దేశాల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. పాకిస్తాన్ ఈ ఉగ్రవాద చర్య మాది కాదు అని ఇప్పుడు తప్పుడు కూతలు కూస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఈ దుశ్చర్య వెనుక పాకిస్తాన్ హస్తం ఉందా లేదా? మీరు చూసిన వీడియోలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేస్తున్న రక్తపాతాన్ని చూసి మీకేమనిపిస్తుంది? ఈ దుశ్చర్యలో పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టాలా వద్దా? చైనా, టర్కీ లాంటి దేశాలు మద్దతు ఇస్తున్న పాకిస్తాన్ని ఏం చేయాలి? ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.